అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశ్శుభములు. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 7వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. ఆయన చేతిలో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనమందు, దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ప్రభు యొక్క చేతులు బలమైన చేతులు, శక్తిగల చేతులు, మనలను హెచ్చించు చేతులు. మనము చెయ్యవలసిందంతా మనలను తగ్గించుకొని ఆయన యొక్క చేతుల్లో సహనముతో దీన మనస్కులై ఉండవలేను. ఆయన యొక్క చేతులు తగిన సమయమునందు నిశ్చయముగా మనలను హెచ్చించును, అందులో ఎట్టి సందేహము లేదు. లోకస్తులు తమ యొక్క చేతుల్లోనే భవిష్యత్ కాలము ఉన్నది అని మూఢనమ్మకముతో భవిష్యత్ కాలమును ఎరుగునట్లు తమ చేతులను చేతిరేఖ నిపుణుల యొద్ద చాచుచున్నారు. జ్యోతిక్షుల వద్దను సోది చెప్పు వారి వద్దను చూపించుచున్నారు. మా యొక్క భవిష్యత్ కాలం ఏమిటి? మంచి కాలము వచ్చున, ఉద్యోగము దొరుకున, వివాహము జరుగున, విడిపోయిన కుటుంబము ఒకటిగా ఏకమగున అని ఆలోచనను అడుగుచున్నారు. పాపము చేయుచున్నవాడు తన చేతిని ఎవరి వద్ద చూపించినను అతని భవిష్యత్ కాలము వేదనయే, పాతాళమును అగ్ని గంధకమే అతని కొరకు కనిపెట్టుచున్నది. పాపము చేయుచున్న ప్రాణమే మరణించును అని ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనమందు, పాపం యొక్క జీవితము మరణము అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23లో బైబిల్ గ్రంథం నందు చదువుచున్నాం. అయితే దేవుని యొక్క బిడ్డలై ఉన్న మన యొక్క భవిష్యత్ కాలము మన యొక్క చేతుల్లో లేదు. మేకులు కొట్టబడిన క్రీస్తు యొక్క చేతిలోనే ఉన్నది. ఆయన మనలను తన యొక్క అరచేతుల యందు చెక్కుకొని ఉన్నాడే. అట్టి చేతుల తట్టు తేరి చూడుడి. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మన దోషం బట్టి నలగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన పాపము తగిన శిక్షను ఆయన అంగీకరించినందున మనము భవిష్యత్ కాలంలో ఆ శిక్ష అనుభవింపవలసిన అవసరం లేదు. ఆయన మన కొరకు నిత్య సంతోషమును, నిత్య జీవమును ఏర్పరిచి ఉన్నాడు. సమాధానం మన కొరకు కలుగజేసి ఉన్నాడు. మన యొక్క పేర్లు అంతటినీ తన యొక్క జీవగ్రంథమునందు రాసి ఉన్నాడు. ఆయన యొక్క చెయ్యి చివరి వరకు మనలను పరిశుద్ధముగా త్రోవ నడిపించును. మనము ఆయన చేతుల యందు దీన మనస్కులై ఉన్నప్పుడు ప్రతి దినమును లోకమును, శరీరమును, సాతాను మొదలగునవి మనలను జయించనే చాలవు. పాప శోధనలు మనలను శోధించలేవు. మనము సంపూర్ణంగా జయించిన వారమే మారుచున్నాము. మీరు ప్రేమతో ఆయనను తేరి చూచి, ప్రభువా, నీ యొక్క గాయములను నేను తేరి చూచుచున్నాను, నాకు విజయవంతమైన పరిశుద్ధ గల జీవితమును దయచేయుము, పాపమునను సమీపింపకుండునట్లును, శోధనను జయింపకుండునట్లును నీ యొక్క పరిశుద్ధమైన చేతుల్లో నన్ను కప్పుము అని గోజాడుచున్నప్పుడు నిశ్చయముగా యేసుక్రీస్తు మీకు సహాయము చేయును. మీ కొరకు తన యొక్క చేతిని చాచి మేకులు కొట్టబడిన సంగతిని జ్ఞాపకము చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, మిమ్ములను చూచి పిలిచిన వాని యొక్క చేతిని చూడుడి. ఆయన మిమ్ములను చేయి విడవక ఉండును. మీకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రించుడి. మీరు తోకగా ఉండక తలగా ఉందురు, క్రింది వారిగా ఉండక పైవారిగా ఉందురు. నేటి ధ్యానమునకై మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయము లేవియా కాండము 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 మొదలుకొని 28 వచనములు. ప్రభు ఈ దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.